హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రే స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ లెవెల్స్ గురించి ఒకసారి చూద్దామండి. నిన్న మాట్లాడుకున్నాం కదా, మనం ఏమనుకున్నామండి, ఇది ఓపెన్ కదా, రెడ్ డే ఆఫ్ కింద బ్లూ డే ఆఫ్ కింద ప్రైస్ పడిందండి. ఎక్కడ దాకా రావాలి, యాక్చువల్ అయితే ఎక్కడ దాకా రావాలి, ఈ బ్లూ మేబీ డేలో వరకు రావాలి. కానీ ఇక్కడ నుంచి ఎందుకు రివర్స్ అయిందంటే, ఇది నిఫ్టీ కదా, ఇక్కడ ఏముందండి, ప్రీవియస్ డేలో ఉంది. ప్రీవియస్ డేలో నుంచి రివర్స్ అయింది ప్రైస్. నేను ఇంతకుముందు కూడా ఎన్నో వీడియోలో చెప్పాను, ప్రీవియస్ డే లో ఉంటే సపోర్ట్గా, ప్రీవియస్ డే హై ఉంటే రెసిస్టెన్స్గా, S1 S2 S3 సపోర్ట్లు ఉంటే సపోర్ట్గా, R1 R2 R3 ఉంటే రెసిస్టెన్స్గా, అండ్ వీక్లీ పైవట్ మంత్లీ పైవట్ ఒకవేళ కింద ఉందనుకోండి ప్రైస్ పై నుండి అవి సపోర్ట్గా, ఈ వీక్లీ పైవట్ మంత్లీ పైవట్ పై నుండి ప్రైస్ కింద ఉందనుకోండి రెసిస్టెన్స్గా పనిచేస్తాయని ఇంతకుముందు వీడియోలో చాలా వీడియోలో చెప్పాను నేను. సో అందుకని అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఈ విషయాన్ని ఒకటి గమనించుకుంటే, ఇక్కడ ఎన్ని క్యాండిల్ అండి, 1 2 3 4 క్యాండిల్స్ వచ్చినాయండి. ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఇక్కడ ఏమన్నా ఉంటే చిన్న ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రై చేయొచ్చు. స్టాప్ లాస్ మహా అంటే ఒక జనరల్గా మనం పెట్టుకునే స్టాప్ లాస్ల కంటే సగం స్టాప్ లాస్లు పెట్టుకొని చూడొచ్చు. ఓకేనా, ఒకవేళ మన ప్రాఫిట్లో పోతే 250 to 300 మీరు పెట్టుకున్న స్టాప్ లాస్ ప్రకారం పోతుంది. చివరికి మనం ప్రాఫిట్లోనే ఉంటాం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ ప్రీవియస్ డే లోన్ కూడా బ్రేక్ చేసి కిందికి వెళ్ళొచ్చు. అట్లాంటప్పుడు ఆ సందర్భాలలో చెప్తున్నాను నేను ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకోవాలని. లేదంటే ఇక్కడికి సరిపోతుంది అంటే 2000 3000 మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా అంతేనండి. రెడ్ డే ఆఫ్ కింద పడింది. ఇక్కడ కూడా ప్రీవియస్ డేలో ఉంది చూడండి. ఇక ప్రీవియస్ డేలో కొంచెం కింది దిగినట్టు అక్కడ నుంచే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది ప్రీవియస్ డేలో నుంచి. సో ఇది కూడా సక్సెస్ అయింది. సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్ కూడా అంతే. సెన్సెక్స్ బ్లూ అండ్ రెడ్ డే ఆఫ్ల మధ్యనే ప్రైస్ ఆడిందండి. ఇది పైకి వెళ్ళాలని చూసింది బ్లూ డే ఆఫ్, కానీ సెన్సెక్స్ ఒక్కసారి సిపిఆర్ ఆన్ చేద్దాం. టాప్ సిపిఆర్ ఉందండి ఇక్కడ, అంటే సిపిఆర్ మధ్యలో ఉంది. ఇది ప్రైస్ అనేది సిపిఆర్ మధ్యలోనే ఉంది కాబట్టి టాప్ సిపిఆర్ దాకా వెళ్ళి అక్కడనే ఆగిపోయింది. ఇది కూడా నేను చెప్పానుగా, సిపిఆర్ ఉన్నా కూడా రెసిస్టెన్స్గా పనిచేస్తుంది, ఎందుకంటే ప్రైస్ కింద ఉంది కాబట్టి. ఒకవేళ ప్రైస్ మీద ఉంటే సపోర్ట్గా పనిచేసి పైకి వెళ్ళేది. రెసిస్టెన్స్గా పనిచేసింది కాబట్టి అది ప్రైస్ని పైకి వెళ్ళనీయకుండా చేసింది సెన్సెక్స్. ఓకే, ఇది గమనించుకుంటే డబ్బులు సంపాదిస్తారండి. అది తెలుసుకోవాలి, దాని గురించి గుర్తుంచుకోవాలి. నేను చెప్పిన గుర్తుంచుకొని ఆ టైంకి మీరు ట్రేడ్ తీసుకొని ఇక్కడ వరకు చూడకుండా, మేబీ డే హై రెడ్ బ్లూ చూడకుండా, ఇది రెడ్ మీద క్లోజ్ అయింది ఇక్కడ దాకా రెడ్ దాకా వస్తుంది, బ్లూ మీద క్లోజ్ అయింది బ్లూ దాకా వస్తుంది అని చూడకుండా, ఇక్కడ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి మనం. ఇక్కడ ఏమైనా రెసిస్టెన్స్ ఉందా, లేకుంటే వీక్లీ పైవట్ మంత్లీ పైవట్ ఉందా, ఈ ప్రైస్ కింద మీద ఇంకేమైనా ఉన్నాయా చూసుకుంటే, ప్రీవియస్ డే హై ఉందా, అట్లాంటివి చూసుకొని మనం చేసుకోవాలి. బ్యాంక్ ఎక్స్ కూడా చూడండి, సేమ్ బ్యాంక్ ఎక్స్ కూడా అంతేనండి. ప్రీవియస్ డేలోకి వచ్చి రివర్స్ అయింది. ఇవన్నీ ఇది ప్రీవియస్ డేలోగా అండి. ఇది S1 దాకా వచ్చిందండి బ్యాంక్ ఎక్స్ అయితే. డే ఆఫ్ ఒకవేళ మనం ప్రీవియస్ డే లో వరకు చూసుకున్నా కూడా ఎన్ని క్యాండిల్ పడ్డాయి తెలుసా అండి? 1 2 3 క్యాండిల్ వచ్చినాయండి. 1 2 3 క్యాండిల్స్ వచ్చినాయి. ఓకేనా, 3 సక్సెస్ అయినాయండి. ఇక మనం రేపటి గురించి మాట్లాడుకుందామండి. రేపటి గురించి నిఫ్టీ 50 చూడండి, జాగ్రత్త చూడండి. $23,200 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 23,050 కాల్ బై చేయండి. 23,150 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,250 పుట్టు బై చేసుకోండి. ఇది సపోర్ట్. ఇక్కడ నుంచి ఆ ప్రైస్ ఎన్నిసార్లు రిజెక్ట్ అయిందండి? ఇది ఎప్పటిదండి? 16 జనవరి హై రిజెక్ట్ అయింది చూడు, అది మళ్ళీ
20 జనవరి నాడు పైకి వచ్చింది, మళ్ళీ సేమ్ అక్కడ నుంచే రిజెక్ట్ అయిందండి. మళ్ళీ మరుసటి రోజే 21 జనవరి కూడా గ్యాప్ అప్ అయి పైకి వెళ్ళినట్టు వెళ్ళింది, కానీ మళ్ళీ కిందికి వచ్చి అక్కడ నుంచే రిజెక్ట్ అయిందండి. అంటే దీన్ని ఈ లైన్గానే కన్సిడర్ చేసుకోవాలి, ఎందుకంటే డే క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. అదే రోజు మళ్ళీ వచ్చే ప్రయత్నం చేసింది, కానీ మళ్ళీ కిందికి వచ్చి కింద క్లోజ్ అయిందండి. ఎక్కడ క్లోజ్ అయింది తెలుసా అండి? ఇదేంటి 13 జనవరి లోన్ కూడా క్రాస్ చేసిందండి. క్రాస్ చేసి నిన్న క్లోజ్ అయింది. ఇవాళ కూడా 13 జనవరిని కిందనే క్రాస్ అయ్యి కిందికి వచ్చి మళ్ళీ పైకి వచ్చే ప్రయత్నం చేసింది. అంటే ఇదేంటి డబ్ల్యూ ప్యాటర్న్ లాగా కనబడుతుందండి. రేపు మార్కెట్ పెరిగితే ఖచ్చితంగా ఈ లైన్ వరకు వస్తుంది, 23,400 వరకు. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. ఒకవేళ ఇక్కడ క్రాస్ అయితే మాత్రం మళ్ళీ అది ఏర్పరిచే హై మాత్రం డైరెక్ట్ 7th జనవరి హై అండి. 7th జనవరి హై ఎంత ఉందండి? 23,000. సారీ అండి, ఇది ఏంటిది? 10th జనవరి హై. 10th జనవరి హై ఎంత ఉందండి? 596, అంటే 600 అనుకోండి. 600 వరకు వస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ 23,400 క్రాస్ అయితే 200 పాయింట్స్ టార్గెట్ ఉందండి. ఓకేనా? ఇది నిఫ్టీ గురించి అండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 48,800 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 48,300 కాల్ బై చేసుకోండి. 48,700 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 49,100 పుట్ను బై చేసుకోండి. ఇది కూడా డబ్ల్యూ ప్యాటర్న్ అండి. ఇది కూడా చూసారా? ఇది ఎప్పటిదండి? 9th జనవరి. 9th జనవరి నుంచి రిజెక్ట్ అయినప్పుడు ప్రైస్ మళ్ళీ ఎక్కడ 16 జనవరి నాడు వచ్చింది, అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి రిజెక్ట్ అయింది. మళ్ళీ ఎప్పుడు వచ్చింది? 20 జనవరి నాడు, 21 జనవరి నాడు. 2 రోజులు అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి మళ్ళీ పైకి వచ్చే ప్రయత్నం చేస్తుందండి. ఒకవేళ 49,000 ఈ 483 మీద, అంటే 500 అనుకోండి, 500 మీద కనుక క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ మాత్రం ఇది అవుతుందండి. ఇది 7th జనవరి అవుతుంది. ఎంత? 50,500 దాకా ఉందండి టార్గెట్. ఇది క్రాస్ అయితేనే 49,500 క్రాస్ అయితే ఇక్కడ మాత్రం జాగ్రత్త ఉండాలండి. అది క్రాస్ అయినాకనే మనం ట్రేడ్ తీసుకోవాలి. ఇంకా నన్ను అడిగితే ఈ డే క్లోజ్ కావాలండి. డే క్లోజ్ అయినాకనే మీరు కాల్ సైడ్ చూడండి. అప్పటి వరకు ఇందులో కొంచెం జాగ్రత్తగా ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ ట్రేడ్ చేయడం మంచిది. అంటే ఎప్పుడైనా స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిందే. సెన్సెక్స్ చూడండి, 76,500 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 76,000 కాల్ బై చేయండి. 76,400 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 76,800 పుట్ బై చేయండి. దీన్ని కూడా చూడండి. ఇది ఎప్పటిదండి? ఇది 13 జనవరి. 13 జనవరి నుంచి 16 జనవరి వచ్చింది. మళ్ళీ 13 జనవరి ఎక్కడైతే రిజెక్ట్ అయిందో అది కూడా అక్కడి నుంచి రిజెక్ట్ అయింది. మళ్ళీ 20 జనవరి, 21 జనవరి అక్కడనే రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చింది. కిందికి వచ్చి ఇది లోన్ కూడా క్రాస్ చేసిందండి 12 జనవరిది. మళ్ళీ పైకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. డబ్ల్యూ ప్యాటర్న్ కాబట్టి మేబీ వస్తే మళ్ళీ ఇక్కడ వరకు రావచ్చు అండి, 77,128. దీని మీద క్లోజ్ అయితేనే మళ్ళీ మనకి ఇక్కడ ఎంత టార్గెట్ ఉంటుందంటే 800 టార్గెట్ ఉంటుందండి. 77,919 వరకు వచ్చు. ఓకేనా? నేను చెప్పిన లెవెల్స్ని కావాలంటే మీరు కొంచెం వీడియో పాజ్ చేసి 1-2 సార్లు రివైండ్ చేసుకొని వినండి. ఓకేనా? బ్యాంక్ ఎక్స్ చూడండి. బ్యాంక్ ఎక్స్ కూడా సేమ్ అండి. ఇది ఎక్కడ అండి? 10th జనవరి. 10th జనవరి నాడు రిజెక్ట్ అయిన ప్రైస్ మళ్ళీ 16 జనవరి నాడు అక్కడికి వచ్చి మళ్ళీ రిజెక్ట్ అయిందండి. మళ్ళీ 2021 నాడు రిజెక్ట్ అయింది. మళ్ళీ పైకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. చూద్దాం. ఇది కూడా కొంచెం డబ్ల్యూ ప్యాటర్న్ లాగానే కనబడుతుంది. ఇది కూడా 56,150 ఈ హై ఎంత అండి? 56,155 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే, డే క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, దీని నెక్స్ట్ టార్గెట్ ఎంత ఉంటుందో తెలుసా అండి? 57,251. అంటే ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ టార్గెట్ ఉందండి బ్యాంక్ ఎక్స్ది. వీటి ప్రీమియం చెప్తాను మీరు జాగ్రత్త అయినండి. నిఫ్టీ రాసుకోండి. 23,000 నిఫ్టీది రేపు తెలుసు కానీ నిఫ్టీ 50ది వీక్లీ ఎక్స్పైరీ ప్లస్ మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో జాగ్రత్త.
23,050 కాల్ బై చేసుకోండి. బై చేస్తే 140 మీద ప్రీమియం క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే క్యాండిల్ క్లోజ్ అయితే బై చేసుకోండి. టార్గెట్ 200. 23,250 కనుక మీరు బై చేయాలనుకుంటే ఆ క్యాండిల్ 120 మీద క్లోజ్ అవ్వాలండి. అప్పుడే బై చేసుకోండి. టార్గెట్ 200. బ్యాంక్ నిఫ్టీ చూడండి 48,300 మీద 300 కాల్ 48,300 కాల్ బై చేయాలనుకుంటే ఆ క్యాండిల్ 870 మీద క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే బై చేసుకోండి. టార్గెట్ 1100. 48,300 పుట్ ఇది కనుక ఇది 635 మీద క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే 920 వరకు టార్గెట్ చూడండి. సెన్సెక్స్ చూడండి 76,000 కాల్ 825 మీద క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే బై చేయండి. టార్గెట్ 1000. 76,800 పుట్ను బై చేయాలనుకుంటే దాని క్యాండిల్ 725 మీద క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 950. బ్యాంక్ ఎక్స్ చూడండి 54,700 కాల్ బై చేయాలనుకుంటే అది 910 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 1150. 55,600 పుట్ బై చేయాలనుకుంటే క్యాండిల్ 660 మీద క్లోజ్ అవ్వాలండి. అప్పుడే బై చేసుకోండి. టార్గెట్ 950. ఓకేనా అండి. స్టాప్ లాస్ మాత్రం తెలుసు కదండి. నిఫ్టీ 50కి అయితే 7 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీకి అయితే 35, బ్యాంక్ ఎక్స్కి అయితే 35, సెన్సెక్స్కి అయితే 25 పాయింట్స్ అండి. స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. వితౌట్ స్టాప్ లాస్ మాత్రం చేయొద్దు. ఓకేనా. నేను ఏమన్నా ఉంటే చెప్తానండి. వాళ్ళ మార్నింగ్ నేను ఈ చార్ట్లు పెట్టాను. ఈ చార్ట్స్ ప్రకారం ఫాలో అయినా చాలండి మనకు డబ్బులు సంపాదించుకోవచ్చు. నేను ఇలా కాల్ ఇవ్వలేదండి, ఎందుకంటే అసలు ఇవాళ నేను సిస్టమ్ ముందట లేను. కొన్ని నా పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకని నేను లెవెల్స్ పెట్టలేదండి. రేపు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. ఇంకేమైనా ఉన్నాయండి నేను మర్చిపోయినాయి? నిఫ్టీ అన్నీ అయితే మళ్ళీ ఈ ఏంటి 16 జనవరి 13 జనవరి ఇవన్నీ రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయండి. నిఫ్టీ 50 అయితేనేమో 16 జనవరి హైని రికవర్ చేయడానికి చూస్తుంది. బ్యాంక్ నిఫ్టీ మంచిగానండి. నిఫ్టీ 50 16 జనవరి హై వరకు వెళ్ళాలని చూస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఏమో 10th జనవరి హై వరకు వెళ్ళాలని చూస్తుంది. సెన్సెక్స్ ఏమో 13th జనవరి హై వరకు వెళ్ళాలని చూస్తుంది. బ్యాంక్ ఎక్స్ ఏమో 10th జనవరి హై వరకు వెళ్ళాలని చూస్తుంది. ఇవన్నీ ఆ హై వరకు వెళ్ళే ప్రయత్నం చేస్తానే. చూద్దాం వెళ్తాయా లేకుంటే ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి కిందికి వెళ్తాయా అనేది చూద్దాం. ఓకేనా అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా నా వీడియో సజెస్ట్ చేయండి. కొంచెం మీ గ్రూప్లలో షేర్ చేయండి. ప్లీజ్ 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 మీ సపోర్ట్ నాకు కావాలండి. నేను ఇలా కష్టపడి ప్రీమియమ్స్తో పెడుతున్నాను. ఇలా ప్రీమియమ్స్తో పెట్టిన ప్రీమియమ్స్తో ప్రీమియం లెవెల్స్ ఇచ్చే ఛానల్ నాది, ఏకైక ఛానల్ నాదేనండి. ప్రీమియమ్స్ లెవెల్స్ ఎవరు ఇవ్వనండి. కేవలం ఇండెక్స్ ప్రకారమే చెప్తారు. ఇక్కడ వరకు ఇంత స్ట్రైకింగ్ ప్రైస్ వరకు వెళ్తుందనే చెప్తారు. పైకి వెళ్తే ఎంత వరకు వెళ్ళొచ్చు, కిందికి అయితే ఎంత వరకు వెళ్ళొచ్చు అని చెప్తారు. కానీ నేను విత్ ప్రీమియమ్స్ తోటి చెప్తున్నానండి. సో నా ఎఫర్ట్ని గుర్తిస్తారని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.